బాగున్నారా? ఎల్లరైపు నేను చూసి రా. నమస్కారం. నమస్కారం అండి. బాగున్నారా? నీకు పింఛన్ ఇచ్చాం. ఇచ్చినారు 2018 నుండి. నువ్వు మళ్ళా సీఎం అయిన తర్వాత మళ్ళా 4,000 ఇచ్చినారు. ఇప్పుడు 4,000 చేశాం. నా భార్యకి అభ్యస్తం వస్తుంది 500 రూపాయలు 500 వస్తుంది. ఓకే, 4,500తో మా జీవనం. పిల్లలు ఇద్దరు పని చేసుకుంటారు కాబట్టి కొంచెం వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు నీకు బోర్ కావాలన్నా బోర్ ఇస్తే వేసుకొని వ్యవసాయం చేసుకుంటావా? ఉప్పులు పడుతున్నాయి. ఈ ల్యాండ్ అంతా ఉప్పు నీళ్ళు పొలం పాడైపోతుంది. ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఇక్కడ. ఒక ఇల్లు కావాలంటున్నారు మీ పిల్లలకి. ఇంటి జాగా ఉందా? లేదు. జాగా ఉందా? జాగా లేదు సార్. ఊర్లో జాగా ఉందా? ఊర్లో కూడా లేదు. ఊర్లో కూడా జాగా లేదు. బ్రెడ్ చేయాలా? ల్యాండ్ అక్విజిషన్ చేయాలా? 25 మందికి ల్యాండ్ కావాలి ఎస్సీలకి, ఎస్సీ కాలనీలో. సో వాళ్ళకి మనం వేసుకున్నాం. మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ అయిపోయింది. హౌసింగ్ ఉంటే 140 మందికి హౌసింగ్ ఇచ్చేసారు. 32 మందికి ఎస్సీలకు ఇచ్చినాము. 5 స్టేట్ల మాదిరి. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంట్లో ఊర్లో? ఇంకా 40 మంది ఉన్నారు. అంటే ఫ్యామిలీస్ డివైడ్ అయిన తర్వాత ఎంతమంది ఉంటారు మొత్తం? 40 మెంబర్స్. 40 మెంబర్స్ అవుట్ సైడ్ రిక్వైర్మెంట్ ఉంటారు. ఓకే, 40 మందికి ల్యాండ్ అక్విజిషన్ చేసి బిల్డింగ్నెస్ ఎవరిని ఇస్తారా? ల్యాండ్ చేసేయండి. నేను ఇంటి జాగా ఇప్పించి ఇల్లు కట్టిస్తాను. సరే సార్. ఇంకా వ్యవసాయ బోర్ లాభం లేదంటున్నారు. దాన్ని ఏం చేయాలో వర్కౌట్ చేద్దాం. అర్జుడు అయింది. పడలేదా? పడిందా? సాఫ్ట్వేర్ అసలు ఇష్యూ లేదు సార్. ఎక్కడ ఏం లేదు. మార్నింగ్ 5:30 స్టార్ట్ అవుతాయి సార్. 10 కంతా 99%. అన్ని ఎక్కడ బ్యాండ్ అవుతుందా? ఇవ్వండి. ఈయనక మీది 500 రూపాయలదమ్మా. పల్లెమ్మా. స్థలం ఉందా? ఇంటి జాగా ఉందా? ఇల్లు ఇస్తే కట్టుకుంటాం. ఇప్పుడు కలెక్టర్ ఇద్దరికి ఎట్లా పెట్టారనుకుంటా మీరు? ఇంట్లో వాళ్ళిద్దరికి ఇల్లు ఒకటి, జాయింట్ హౌస్ ఉంది సార్. మీరు చెప్పినట్టు ఒక హౌస్ అడిగారు సార్. ఒక హౌస్ ఉంది. ఆ ఇల్లు ఒకటి ఇచ్చేసేయండి, ఇమీడియట్ కట్టుకుంటారు. రెండో అతనికి ఆటో ఒకటి, ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి, రేపే డెలివరీ చేసేయండి. అతను ఆపరేట్ చేసుకుంటాడు, కొంత డబ్బులు సంపాదించుకుంటారు. మీరు కూడా ఆలోచించడం. మా ఇంట్లో అందరూ కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తే నేను చెప్తారు కలెక్టర్ కూడా. నువ్వు కూడా ఇంట్లో కూర్చొని పని చేయడానికి అవకాశం ఉంటే, నువ్వు కొంత స్కిల్ నేర్చుకుంటే, అలాంటివి చేస్తే ఇంకొంచెం ఆదాయం ఎక్కువ సంపాదించుకో. నువ్వు చదువుకోలేదమ్మా? నువ్వు 5వ తరగతి చదువుకున్నావా? మీద పరిస్థితి సార్. నాకు చదివించుకునే స్తోమత లేక ఆయనకు 15 లక్షలు పెట్టుకుంటాను సార్. నన్ను 20 హాస్పిటల్ అసలు తిరిగి వచ్చి నేను నాకు తిప్పలు పడిన సార్. నేను గమనిస్తాను చాలా మీద పరిస్థితి. చూద్దాం ఏం చేయాలని ఆలోచిస్తున్నా. మీ అందరికి చూస్తాను. చూసి ఈ 4 ఎకరాలు బాగుంది కదా, ఇంగాలు కూడా తీసుకోండి. ఎట్లా చేయాలి నేను చెప్తాను. ప్లాన్ చేద్దాం. ఓకే అమ్మ, చూసుకుంటాను. ఈ 2 చేస్తాం, ఇల్లు కట్టిస్తాం ఇమీడియట్ గా. అదే మరి ఆటో ఇప్పిద్దాం, చేద్దాం. రండి, అతను సెటిల్ అవుతాడు లైఫ్ లో. ఏం చేయాలో చూద్దాం. కరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు కదమ్మా. ఏమన్నా పైసలు కట్ చేయడం గానీ, వాళ్ళు ఏమైనా కొంత తీసుకోవడం కానీ ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు కదా, ఎవరు తీసుకోరు కదా. అడిగినా ఇవ్వద్దండి. మంచిదమ్మా.